వక్రతుండమహాకాయం కోటిసూర్యసమప్రభం అవిఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం సరస్వత్యే నమః. సభయే నమః. పెద్దలారా, ఇవాళ మీరు చాలా అదృష్టవంతులు. ఏం చేతనంటే ఒకే టికెట్కి 2 సినిమాలలాగా మీకు ఇవాళ ఉషా పరిణయం, బాణాసుర చరిత్ర 2 మీరు వినబోతున్నారు. అయ్యా, బాణాసురుడు బలి చక్రవర్తి కొడుకు. వింటున్నారా సార్? బాణాసురుడు బలి చక్రవర్తి కొడుకు. డౌట్ ఎవరికి రాలేదా మహాదేవుడి గారు మీకు? ఏం చేతనంటే బలి చక్రవర్తి కృతయుగంలో వాడు. కృతయుగం మధ్యలో అంటే కొన్ని వేల సంవత్సరాలు కృతయుగం కూడా నడిచింది. త్రేతాయుగం పూర్తిగా కొన్ని వేల సంవత్సరాలు, ద్వాపర యుగం కొన్ని వేల సంవత్సరాలు గడిచాక ఇంక చివరికి అనమాట. అంటే కొన్ని వేల సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది బలి చక్రవర్తికి బాణుడికి. అంచేత ఇతని కొడుకు ఎట్లా అవుతాడు? పోతన గారి భాగవతంలో కొడుకని ఉంది. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు తాతగారి పేరు మనవడికి పెడుతూ ఉంటారు కదా, అందులో బలి చక్రవర్తి గొప్పవాడు కదా, అందుకని అతని పేరు మనవడికి, ఆ బలి చక్రవర్తి పేరు మళ్ళా మనవడికి అలా వచ్చి ఏమైనా తరతరాలుగా రావచ్చు. బలి చక్రవర్తికి వంశం వాడు అతను. పూర్తిగా బలి చక్రవర్తి కాకపోయినా బలి చక్రవర్తి వంశం వాడు. వాడి కొడుకు ఈ బాణాసురుడు. సరే, అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదండి తండ్రి ఇక్కడ విషయం కథలోను. ఈ బాణాసురుడుకి 1000 బాహువులు, చాలా బలవంతుడు, శివభక్తుడు, కొంచెం దానవులలో కొంచెం మంచివాడు కూడా. వీడు ఏం చేతంటే దానవులు అందరూ కూడా విష్ణుద్వేషులే. కొంచెం విష్ణుద్వేషం ఉండడం కానీ, అంటే తాతని బలిని ఇబ్బంది పెట్టాడు కదా, పాతాళానికి నొక్కేశాడు కనుక కొంచెం ఉంది, కానీ అంత గొడవ ఉండేది కాదు. మహావిష్ణువే కృష్ణుడుగా ద్వారకలో ఉన్నాడన్న విషయం తెలిసి కూడా అతను జోలికి ఎప్పుడు వెళ్ళేవాడు కదా. తన శివభక్తుడు, తన భక్తి, తన గొడవ, తన హడావిడే తప్ప శివుడు ఇతనికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఒకరోజు ఆయన కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో ప్రమదగణాలు అందరూ అక్కడ ఉంటుండగా శివుడు బ్రహ్మాండమైన తపస్సు తాండవం చేసేస్తున్నాడు, శివతాండవం. మరి శివతాండవం ఎలా ఉంటుందండి? జటా కటాక సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానముద్ధని ధగ 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 జ్వలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరి రతి ప్రతి క్షణమ్మమ ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాళిమ ప్రభ విలంబి కంఠకందలీ రుచి ప్రబద్ధ గంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మకచ్చిదం గజచ్చిదం తగచ్చిదం తమంతగచ్చిదం భజే జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వసద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాల పాల హవ్యవాట్ ధిమి 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 మృదంగ తుంగ మంగళత్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. అలా తాండవం చేసేస్తున్నాడు. బాణాసురుడు ఆ సమయానికి వెళ్ళాడు. ప్రమదగణాలందరూ ఒకరేమో మృదంగం, ఒకరు డమరకం, ఇంకొకరు శంఖం, ఇంకొకరు ఏదో ఇలా వాయిస్తుంటే వాళ్ళందరి దగ్గర వాయిద్యాలన్నీ తీసుకుని ఒక 500 వాయిద్యాలు ఒక్కసారి వాయించాడు ఇతను, 1000 చేతుల వాడుకు. ఈయన వాద్యానికి ఆయన రెచ్చిపోయి ఆయన తాండవం ఆయన్ని చూసి ఈయన మొత్తానికి బ్రహ్మాండంగా ఉంది ఆ రోజు తాండవం అయిన తర్వాత శివుడు పిలిచాడు బాణాసురుడిని. బాగా చాలా మెచ్చుకున్నాను రా, ఎంత బాగా వాద్య సహకారం చేసావు,
చాలా బాగుంది, చాలా బాగుంది, ఏం కావస్తే అది కోరుకో ఇస్తానన్నాడు. ఏదో ప్రాణం లేకుండా నా చావు లేకుండా అని అడుగుతూ ఉంటావు కదా, అది అలాంటివి వద్దు, ఇంకేం కావస్తుంది కోరుకో అన్నాడు. అన్నప్పటికీ నాకు చిరకాల వాంఛ ఒకటి ఉంది శంకర, తీరుస్తావా? అదేంటి అంతలా సంశయిస్తున్నావు? అడగమన్నాను కదా, అడుగు. నీవు పార్వతి కలిసి మా కోట కాపలాగా ఉండాలి, అది అడిగాడు. శంకరుడికి విస్తుపోయాడు. ఏంటంటున్నావు అన్నాడు. అదే నువ్వు మీ పార్వతి కలిపి నా కోటకి కాపలా కావాలి అన్నాడు. సరే అయితే అన్నాడు. రేపే జాయిన్ అయిపోండి అన్నాడు. ఇంక జాయినింగ్ టైం కూడా లేదు. సరేలే వస్తాంలే అన్నాడు. ఇలా వచ్చేసాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పార్వతితో చెప్పాడు. పార్వతి, మనం కైలాసం వదిలేయవలసిన పరిస్థితి వచ్చింది. ఏమైందండి, ఏమైంది అన్నాడు. ఏమైందంటే భక్తుడు ఏం కావాలి కోరుకో అంటే నన్ను నీతో సైతంగా ఇద్దరం కలిపి వాళ్ళ కోటకి కాపలాగా వెళ్ళమన్నాడు. అదేంటండి, ఏంటి కోరికలు ఏంటి? విష్ణుమూర్తికి బోల్డ్ మంది భక్తులు ఉన్నారు, ఆయన వరాలు ఇస్తూ ఉంటారు, బ్రహ్మగారు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎవరైనా ఇలాంటి కోరికలు కోరుతారండి? ఏంటి అందరూ మీ దగ్గర ఇలాంటి కోరికలు కోరుతారు? మెత్తవాడు చూస్తే మొత్తబొద్దు అన్నట్టుగా ఏంటండి ఇది? ఎన్నాళ్ళు అను. ఎన్నాళ్ళు ఏంటి? వాడు చచ్చేదాకా మనం కావాలా? బాగుందండి, చాలా బాగుంది. సరేలేండి, ఎప్పుడు వెళ్ళాలి? రేపు వెళ్దాంలేండి. సరే అంది. మర్నాడే సోలం ఎచ్చుకొని కోట చుట్టూ తిరుగుతున్నాడు ఈయన. ఓ గోడ అనుకుని ఒక చిన్న రేకు దింపారు, ఓ కుర్చీ వేశారు. ఆ కుర్చీలో ఈవిడ కూర్చుంటూ ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ కూడా నమస్కారాలు చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, నైవేద్యాలు పెడుతున్నారు. నడుస్తుంది అలా కొన్నాడు. ఒకరోజు వీడే వచ్చేసాడు. వచ్చి శంకర, నువ్వు ఇచ్చే వరంగానే నాకు ఇబ్బందిగా ఉంది. నాకు 1000 బాహువులు, నాతో యుద్ధం చేసేవాడు ఎవరు రావటం లేదు. దాంతో నాకు బాహువులు తీయటగా ఉంది. నాకు యుద్ధం కావాలి, నీతో యుద్ధం చేస్తాను అంటాడు. రే, నీకు వరాలు ఇచ్చిన వాడిని నేనేనో యుద్ధం చేయడం ఏంట్రా? నా అలా కుదరదు. ఇంకెవరు ఉంటారు శంకర? నీవు ఒక్కడవే నాకు సమర్థుడివి. సరేలేరా, నా అలాంటి వాడు ఎవడో వస్తాడు, అప్పుడు తేట తీస్తాడు అన్నాడు. ఎవడొస్తాడు? అసలు నీలాంటి వాడు ఎవడున్నాడు అన్నాడు. ఉన్నాడురా, వస్తాడు, నాలాంటి వాడే, నా అంతటి వాడే వస్తాడు ఒకసారి, వాడే నీ తీట తీస్తాడు అన్నాడు. ఎప్పుడు వస్తాడని అడిగాడు. ఎప్పుడైతే నీ రథం మీద జెండా కింద పడిపోతుందో ఆటోమేటిక్గా ఏమీ లేకుండా, అది అప్పుడు అతను వస్తాడు. నీకు వాడికి యుద్ధం అవుతుంది, వాడు నిన్ను ఓడించేస్తాడు. చాలా ఆనందపడిపోయాడు. దానికి వెళ్ళిపోయాడు వాడు. ఇలా కొన్నా నడుస్తుంది. ఇతనికి ఒక్కతే కూతురు ఉష. ఉష అంటే ఇతనికి చాలా ప్రాణం. మామూలుగా తండ్రులకి ఆడపిల్లలంటే ప్రాణం కదా. అలాగే ఇతనికి ఈ అమ్మాయి అంటే విపరీతమైన ప్రాణం. పెద్దదవుతుంది అమ్మాయి. కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఆమె సరదాగా ఉండటం లేదు, భోజనం సరిగ్గా చేయటం లేదు, నిద్ర సరిగ్గా పోవటం లేదు, చెలికత్తెలతో సరిగ్గా ఆడుకోవటం లేదు. చిలకకి రోజు ఏదో మాటలు నేర్పేది, అట్లాంటివి ఏమీ చెయ్యట్లే, డల్గా ఉంటుంది. తల్లి ఎన్నోసార్లు అడిగింది, ఏంటే ఇలా ఉన్నావు అని. చెప్పలే. ఆమెకు ఒక ఆంతరంగిక స్నేహితురాలు ఉంది, చిత్రలేఖ. ఆ తల్లి అప్పుడు చిత్రని పిలిచి, చిత్ర, నీ స్నేహితురాలు ఏదో డల్గా ఉంటుంది, ఎంత అడిగినా మాట్లాడదు, ఉండదు, ఆందు అడిగితే చెప్పటం లేదు, నువ్వు అడుగు, మెల్లిగా కబుర్లలో పెట్టి నీ స్నేహితురాలు కనుక నీకు చెప్తుంది,
అడిగి ఒకసారి ఏమిటో విషయాలు కనుక్కో అంది. సరే అలాగేనండి. అలాగే చిత్ర చాలాసార్లు అడిగి మొత్తానికి రాబట్టింది. ఎందుకు ఎలా ఉంటున్నావు అంటే చెప్పింది. ఒకరోజు రాత్రి ఒక సుకుమారుడు, మన్మథస్వరూపుడు, మన్మథాకారుడు, విశాలమైన వక్షస్థలం వాడు, మణిమాణిక్య భూషితుండు, సర్వాభరణ భూషితుండు నా కలలోకి వచ్చాడు. చాలా అల్లరి చేశాడు. బిగి కవిలిలో బిగించేశాడు. మోముపై మోమాంచాడు. పెదవులపై పెదవాంచి ముద్దులు పెట్టి అధరామృతాన్ని ఇచ్చాడు. ఇంకా చాలా చేశాడు. ప్రేమించాను వాడిని, వాడే నాకు కావాలి. అందుకే అలా అయిపోతున్నా. ఏ దేశమో అడిగావా? లేదే, అడగలేకపోయాను, మర్చిపోయాను. పేరైనా అడిగావా? లేదు. సరే అయితే ఓ పని చేస్తాలే, నా మంత్రశక్తితో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందగాళ్ళందరినీ ఫోటోలు చిత్రాలు నీకు చూపిస్తా. ఆ చిత్రాలలో నువ్వు ఎవరైనా వాడు అని చెప్పగానే నేను వాడిని తీసుకొచ్చి నీకు ఇస్తా. వాడు ఏ లోకంలో ఉన్నవాడైనా సరే. ఓకేనా? అంతే. సరేనన్ను. సరే, ముందు చూడు, వీళ్ళు దేవతలు, వీళ్ళంతా దేవతలు, ఎంతో పుణ్యం చేసి దేవలోకంలో ఉన్నారు. వీళ్ళంతా అమృతం తాగారు. ఇప్పుడు ఎలా ఉన్నారో ఎన్నేళ్ళైనా అలాగే ఉంటారు. వీళ్ళకి వార్ధక్యం ఉండదు. అంచేత వీళ్ళలో ఎవరో చూడు, వీళ్ళెవరూ కాదు. సరే, వీళ్ళు గంధర్వులే. సృష్టిలో గంధర్వులే అందగాళ్ళు అంటారు. వీళ్ళలో ఎవరు? నలకోబరుడు కొడుకులు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా అందగాళ్ళు వీళ్ళంతాను. వీళ్ళలో ఎవరైనా ఉన్నారేమో చూడు. వీళ్ళెవరు కాదు. అయితే వీళ్ళు సిద్ధులు, వీళ్ళు సాధ్యులు. వీళ్ళలో ఎవరైనా ఉన్నారా? కాదు, వీళ్ళెవరూ కాదు. ఓ సరే, అయితే భూలోకంలోనే ఉండి ఉంటారేమో. సరే, భూలోకంలో కూడా రాజకుమారులందరినీ చూపిస్తాను. వాళ్ళలో ఎవరైనా ఉన్నారేమో చెప్పు. చూడు, ఒకసారి చూడు. ద్రవిడ, కర్ణాటాంధ్ర, యవన, మహారాష్ట్ర, పాండ్య, గూర్జర, లలాట, బర్బర, మలయాళ, గౌళ, కేరళ, సింధు, కాస, కోసల, సాల్వ, మగధ, మత్స్య, మాలవ, కళింగ, నేపాల. చూస్తున్నావా? ఉత్కళ, కొంకణ, మద్ర, పౌండ్ర, మత్స్య, గాంధార, సౌరాష్ట్ర, అంగ, వంగ, చోళ. వీళ్ళలో ఎవరు లేరా? అయితే చెలి, రాజకుమారి, ఇదంతా భ్రమేనేమోనమ్మా, ఎవరూ లేరేమో. ఈ పృథ్వీలో ఎవరు లేరనుకుంటా. నీది ఊరికే కళ, భ్రమ అయి ఉంటుంది. లేదు లేదు చిత్ర, లేదు అలా అనుకో. వచ్చాడు, నన్ను మురిపించాడు. నాకు ఇంకా నీకు ఆనవాళ్ళు కావలిస్తే చూపిస్తా. ఈ పెదవుల మీద చూడు ఘాట్లు, ఈ వక్షాల మీద నొక్కులు చూడు. వచ్చాడు, అబద్ధం లేదు, వచ్చాడు. ఉన్నాడు, ఎవడోవాడు ఉన్నాడు. సరే, అయితే ద్వారకా నగరం వదిలేసాను చూడు. ఇతను కృష్ణుడిని చూపిస్తుంది. ఆపు ఒకసారి ఆపు. వీళ్ళలాగే ఉన్నాడే, పోలికలు అచ్చు గుద్దినట్టున్నాయి. కానీ వీడు కాదు. వీడు సీనియర్ సిటిజను, 80+ వీడు. నా మనోహరుడు
టీనేజ్ 20 బిలో వీడు కాదు. అయితే సరే, టీనేజ్ అని నువ్వు అంతలా తీసేయకు. టీనేజ్ అయితేనంత మాత్రం ఇవాళ యువకుల కంటే ఆ యువకుల కంటే ఈ వృద్ధులకే నీ కోరిక తీర్చే శక్తి ఉంటుంది. అంచేత అంతలా తీసేయకు. మీసము నెరసెను గెడ్డము నెరసెను అక్కడ ఇక్కడ అంతా నెరసెను. మీసము నెరసెను గెడ్డము నెరసెను అక్కడ ఇక్కడ అంతా నెరసెను. అయినా మనిషి మారలేదు, లోపలి యావ చావలేదు. మా చెవు అయినా మనిషి మారలేదు, లోపలి యావ చావలేదు. కంటికి భూత దమ్ములు వచ్చెను, వినికిడి మిషను చెవులకు చేరెను. 32 పండ్లు ఊడెను, సడలిన దవడలు జవజవలాడెను. అయినా మనిషి మారలేదు, లోపలి యావ చావలేదు. మాడపై ఉన్న వెంట్రుకలూడెను, నడవడ దడదడలాడెను. చేతికి కర్రావు తగవచ్చెను, అయినా మనిషి మారలేదు, లోపలి యావ చావలేదు. లోపలి యావ చావలేదు. మొగము దేహము మొగము దేహము వడతలు పడెను, మొగము దేహము ముడతలు పడెను. అవయవములన్నీ జవజవలాడెను, బీపీ షుగర్లు బోర్డరు దాటెను. అలిసిన గుండె ఫస్టు బెల్లు కొట్టెను, అయినా మనిషి మారలేదు, లోపలి యావ చావలేదు. అంచేత ముసలిళ్ళని తీసేయకు, వాడికి ఆ యావ ఎక్కువగానే ఉంటుంది. నీ కోరిక తీర్చేయగలరు. ఆప అవన్నీ మాటలు. ఇంచుమించుగా అదే పోలికలతోటి వాళ్ళ వంశంలో ఎవరైనా ఉన్నారేమో ఇంట్లోనూ అక్కడ చూపించి మిగతా వాళ్ళని అంది. మళ్ళా చూపించింది. ఇతను కూడా అలాగే ఉన్నాడే, కానీ ఇతనికి 40 ఏళ్ళ దాకా ఉంటాయి. పోలికలు అలాగే ఉన్నాయి కానీ ఇతను కాదు. అవునులే, ఇతను ప్రద్యుమ్నుడు కృష్ణుడు కొడుకు. సరే ఇప్పుడు చూడు, ఆ ప్రద్యుమ్నుడు కొడుకు అనిరుద్ధుడు, ఇతడేమో చూడు, ఇతనే 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 నా మనోహరుడు ఇతనే అంది. అన్నప్పటికీ వెంటనే వెళ్ళి ఆ చిత్రాన్ని కౌగలించేసుకుంది. ఇతనేనే నా మనోహరుడు, నాకు తెచ్చిపెట్టవు అంది. సరే మొత్తానికి ఈవిడ నేను తీసుకొచ్చి ఇస్తానని వెళ్ళింది. ద్వారకా నగరంలో ఏదో కింద ఉత్సవం జరుగుతోంది. పైనుంచి చూసింది. చక్రం అలా తిరుగుతోంది ద్వారకా నగరం మీద కాపలాగా.
ఆవిడ కిందకి దిగలేకపోయింది. చూసింది, వచ్చేసింది వెనక్కి. ఏంటి తీసుకొచ్చావా అంటే, చక్రం అడ్డొస్తుంది, తిరిగిపోతుంది, కింద ఏదో ఉత్సవం జరుగుతుంది, అందు గురించి ఏదో పెట్టినట్టున్నారు, ఆ ఉత్సవం అయిన తర్వాత మళ్ళీ నేను తీసుకొస్తాను అంది. సరే, కొన్నాళ్ళు అలా గడిచింది. ఈవిడ అస్తమాట కంగారు పడితే, కంగారు పడుకుని తీసుకొస్తానని చెప్పాను కదా, మనిషిని దొరికాడు కదా, నేను తీసుకొస్తాను ఇవాళ రేపు అంట. అక్కడ జరిగింది ఏంటంటే, ద్వారకా నగరంలో ఈ అనిరుద్ధుడికి పెళ్లి జరిగింది. ఇతనికే పెళ్లి జరిగింది. ఎవరో తెలుసా? రుక్మిణీదేవి అన్నగారు రుక్మి. ఇతనికి కృష్ణుడు గుండు అది కొరికేసి మీసం తీసేసి అలా చేసి అల్లరి చేశాడు అతని. కృష్ణుడింటికి కోపమే కానీ రుక్మిణీదేవి అంటే చాలా ఇష్టం. అందుకని తన కూతురుని కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడికి ఇచ్చాడు. మళ్ళా మనవరాల్ని ఆ ప్రద్యుమ్నుడి కొడుకు అంటే కృష్ణుడి మనవడికి అనిరుద్ధుడికి ఇస్తున్నాడు. పెళ్ళి జరిగింది. ఇంకా 16 రోజుల పండుగ నడుస్తోందనమాట. ఇంతట్లో నారదుడు వచ్చాడు కృష్ణుడి దగ్గరికి. వచ్చినప్పుడు కృష్ణుడు మామూలుగా అర్ఘ్యం భాగ్యం అన్నీ ఇచ్చి కబుర్లన్నీ అయిన తర్వాత అతను అడిగాడు నారదుడు, మీ మనవడికి పెళ్లి చేసావుడు కదా, నాకు కబురైనా పంపలేదు అన్నాడు. నీకు కబురు పంపడానికి నీకు ఏమైనా అడ్రస్ ఉందేటి? కబుర్లు అందరికీ శుభలెగ్గలేసావు, నీకు అందినట్లేదు, అక్కడక్కడ తిరుగుతూ ఉంటావు అన్నాడు. సర్లే, అది నిజమేలే, పోన్లే ఒకసారి లోపలికి వెళ్ళి ఆశీర్వదించి వస్తాను అన్నాడు. వద్దులే, వాళ్ళు ఏదో సుఖంగా ఉన్నారు, వాళ్ళని వాళ్ళు ఏదో ఉండిద్దు, వాళ్ళు సుఖంగా ఉన్నారు, ఎందుకు నీ ఆశీర్వాదం అంది. రుక్మిణి అంది పక్కన, ఏంటమ్మా ఏంటంటే అలాగే మరిగిను, పాపం పెద్ద ఆయన అడుగుతున్నాడు కదా, రండి అని చెప్పి తీసుకెళ్తే అనిరుద్ధుడును రుక్మికేశ అమ్మాయి పేరు, వాళ్ళిద్దరూ వచ్చి నమస్కారం చేశారు. కొత్త దంపతులు చేస్తే ఈయనేమోను ఆశీర్వదిస్తాడు, చూడండి శీఘ్రమే వివాహ ప్రాప్తిరస్తు అని వాడిని అనిరుద్ధుడిని. 16 రోజులు పండుగ అవ్వలేదు వాడికి. దాంతో పక్కన ఉన్న ఆవిడకి కోపం వచ్చింది. పెద్ద పెద్ద కేకలు, హడావిడి, కోపం. రుక్మిణి వెళ్ళింది. రుక్మిణి అమ్మమ్మ అవుతుంది. ఏంటమ్మా ఏంటంటారు, ఏదో పెద్ద ఆయన ఏదో అన్నాడు, మామూలుగా అలవాటు ప్రకారంగా అనేసాడు, ఏంటి దానికి, ఏంటి అవే కుదరదమ్మమ్మ, నువ్వైతే ఒప్పుకున్నావు, నీ ఆయనేమో నీతో పాటు ఇంకో 7 ఇంట్లోనే పెట్టేశాడు, ఏదో 60,000 మందిట, ఏమో అక్కడే ప్రతి వీధిలోని ఈయన వాళ్ళేట 60 మందిట, 60,000 మందిట, ఏంటిది, నాకు అలా కుదరదు, నా భర్తకి నేను ఒక్కతిని, నాకు ఆయన ఒక్కడే, ఇంకెవరైనా వచ్చారంటే చంపేస్తాను, లేదా నేను చచ్చిపోతాను అని పెద్ద పెద్ద కేకలు. ఆవిడగా అతనితో మాట్లాడుకోవడం, బిగిసిపోవడం, చివరికి నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అని వెళ్ళిపోయింది. నారదుడు ఉన్నాడు, ఏమంటే పోనీ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైనా వాళ్ళతో ఏదైనా పెద్దవాళ్ళతో చెప్పమంటారా అన్నాడు. నేను అక్కలేదు, చాలు చేసిన నిర్వాహకం, నువ్వేం చేయగలదు, చాలా నమస్కారం అండి బాబు, మీరు వెళ్ళండి. కృష్ణుడు చెప్పినా కూడా నేను వినిపించుకోలే, సరే వెళ్ళండి అన్నాడు. ఆ తర్వాత ఈవిడేమో తిరుగుతోంది, అస్తమాటు వస్తుంది ద్వారకకి. ఎవరు? చిత్ర, అనిరుద్ధుడిని తీసుకురావడానికి. ఆ చక్రం అలా తిరుగుతూనే ఉంది. ఇంతట్లో నారదుడు రోజున కనపడ్డాడు. ఏంటమ్మా అస్తమని, నేను చూస్తున్నాను చాలాసార్లు, ఇక్కడ దాకా వస్తున్నావు వెళ్ళిపోతున్నావు ఏంటన్నా. నేను అనిరుద్ధుడిని తీసుకెళ్దామని వచ్చానండి, నిజం చెప్పడం మీకు తెలియందే ఉంటుంది, కానీ తీరా చేస్తే చక్రం ఒకటి అడ్డుంది, ఎలాగో అర్థం కావట్లేదు. ఆ చక్రం అలాగే ఉంటుంది, నువ్వు కృష్ణుడికి సంబంధించినవి ఏమైనా ఓ నామాలు ఏవైనా ఉంటే, ప్రార్థన ఏమైనా చేసి కృష్ణుడి ప్రార్థన చేస్తే అది వదిలేస్తుంది, నువ్వు వెళ్ళిపోవచ్చు. సరే, కృష్ణుడి ప్రార్థన చేసుకుంది. కృష్ణ ప్రార్థన చేయగానే అది పక్కకి తప్పుకుంది చక్రం, తన కిందకి దిగిపోయింది. ఓ చోట పడుకుని ఉన్నాడు గదిలో అనిరుద్ధుడు. ఆ మంచం పడంగా చిన్నది చేసి, మీరు మాయాబజార్ సినిమా చూశారండి,
అందులో గెట్టుడు చూడండి, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు మంచం మీద పట్టుకునేలాగా, మాయ అలాగా శశిరేఖను తీసుకెళ్ళిపోతాడు కదా. అలాగే ఇతడు ఈ అమ్మాయి అనిరుద్ధుడిని తీసుకుని వెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయి సరే ఈవిడ దగ్గర పెట్టేటప్పటికి ఆవిడ చాలా సంతోషించింది. నేను కోరిన వాడు వీడే, కరెక్ట్గా తెచ్చావు అని ముద్దులాడింది. నీకు ఏం బహుమానాలు ఇచ్చినా తక్కువే అంది. మెడలో నగలు ఏవో ఆవిడ మెడలో వేసింది. నువ్వు ఒక చిన్న సహాయం చేయాలి, ఇతను ఇక్కడే ఉంచుతాను, మా అమ్మకి కానీ నాన్నకి కానీ ఎవరికి తెలియకూడదు, నువ్వే మేనేజ్ చేయాలి, నేను ఇతని నానాంతపురంలోనే ఉంచుకుంటాను అంది. సరే, మిగతా చలికత్తులు కూడా తెలియకుండా ఈవిడే మేనేజ్ చేస్తుంది. అతను ఈ కుర్రాడు అక్కడే ఉండిపోయాడు. కృష్ణుడికి తెలుసు అనిరుద్ధుడు ఎక్కడున్నాడు, కానీ అందరిలాగే వెతుకుతుంటే తను వెతుకుతున్నాడు. ఏమిటో ఆ పిల్ల అలా కోపంగా వెళ్ళిపోయింది, అప్పటి నుంచి వీడు ఎక్కడికో పోయాడేమో, కొన్నాళ్ళ పాటు కోపంతో ఎక్కడికో పోయాడు అనుకున్నారు. ఆ తర్వాత ఎవరో తీసుకుపోయారో ఏదో అయి ఉంటుంది అని ఇంకా వెతకడాలు మొదలెట్టారు వాళ్ళు. కృష్ణుడు కూడా అందరిలాగే వెతికిస్తున్నాడు, తెలిసి కూడా. ఇంతలో ఈవిడికి 3 నెలలు అయిపోయింది. ఆ కుర్రాడు వచ్చి నెల తప్పింది. చిహ్నాలు కనపడుతున్నాయి స్పష్టంగా. దాంతో చిత్ర కంగారు పడింది. మెల్లిగా రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఇప్పటిదాకా చెప్పకపోతే చెప్పలేదంటారు, మీ అమ్మాయి గర్భవతి అండి. అదేంటి, పెళ్ళి కాకుండా ఆయన అంతఃపురంలో ఎవరు వచ్చాడు, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది ఈ తప్పు అని కంగారు పడ్డాడు. పెళ్ళాన్ని తిట్టాడు. ఇంట్లో ఉంటావు కదా, ఒక్క పిల్లని చూసుకోలేవా ఏంటది అని చెప్పేసి పెళ్ళాన్ని తిట్టి గబగబా వచ్చాడు. చూస్తే అక్కడ మంచం మీద పడుకుని ఉన్నాడు. వెంటనే రాజు కదా అతను యుద్ధం చేయడు. వెంటనే గబగబా వెళ్ళిపోయి కొంతమంది సైనికులు పంపించి వాడిని బంధించేయండి, అక్కడే చూద్దాం వాడి సంగతి. చాలామంది సైనికులు ఆయుధాలతో వచ్చారు. కానీ ప్రద్యుమ్నుడు కృష్ణుడు మనవడండి, తక్కువవాడేం కాదు, వాళ్ళందరినీ జయించి కొట్టి పంపించేశాడు. ఏమంటే చాలా గట్టివాడండి బాబు, అతను ఒకడు అనుకున్నాం కానీ మేము మా వల్ల అవ్వలేదంటున్నారు. అప్పుడు బాణాసురుడే స్వయంగా వచ్చి, ఎవడరా వీడు అసలు ఎంక్వైరీ చేయండి అంటే, ఎంక్వైరీ ఎక్కలేదు, చెప్తాను, కృష్ణుడు మనవుడు. ఓ కృష్ణుడు మనవుడా, అయితే సరే వీడిని బంధించేద్దాం కాదు అని చెప్పేసి అతను పెద్ద సైన్యంతో వచ్చి బాణాసురుడు చాలాసేపు యుద్ధం చేశాడు. పాపం ఒక్కడు కదా, దొరికిపోయాడు. చివరికి బంధించేసి ఆ గదిలో పడేశారు. తన కూతురును ఇంకో గదిలో పడేశాడు. ఈ విషయం కృష్ణుడు వాళ్ళకి మెల్లిగా తర్వాత తెలిసింది. నారదుడే, ఎవరు చెప్తారు, నారదుడే చెప్పాడు, నేను అక్కడ చూశాను, బాణాసురుడి యొక్క బందీగా ఉన్నాడు అని. వెంటనే కృష్ణుడు వాళ్ళు సైన్యంతో యుద్ధానికి వస్తారు. బాణాసురుడు చెప్పాడు శంకరుడితోటి, ఇవాళ రేపు కృష్ణుడు కూడా యుద్ధానికి వస్తాడు, నువ్వు కూడా ఉండాలి, మరి మాతో యుద్ధం చేయాలి, నేను వరం కోరుకున్నది అందుకే అసలు, అంచేత నువ్వు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండన్నాడు. అనుకున్నట్టుగాని కృష్ణుడు బలరాముడు బోళ్ళ మంది సైన్యంతో వచ్చారు. శంకరుడు కృష్ణుడు హోరహోరీగా పోరాడారు. ఇతను వేసిన ఆయుధాలని అతను వేసిన ఆయుధాలను ఇతరులను పడగొట్టారు. ఇతను వరుణాస్త్రం వేస్తే అతను ఆగ్నేయాస్త్రం వేయడం, ఇతను చక్రం వేస్తే అతను శూలం వేయడం, ఇలా ఏవో చాలా యుద్ధం చేశారు చాలాసేపు. చివరికి శంకరుడి దగ్గరికంటే వచ్చి కృష్ణుడి దగ్గరికి, ఇలా ఇది ఎప్పుడూ తేలియదు కాదు, అందుకని నువ్వేం చేస్తావంటే సమూహాస్త్రం నా మీద పడి నేను కాసేపు మూర్చిపోయినట్టు నటిస్తాను, ఈ లోపుగా నువ్వు వాడి సంగతి ఏదో చూసుకో అన్నాడు. అలాగే సన్మోహాస్త్రం వేస్తే శంకరుడు మూర్చిపోయాడు.
మూర్చిపోతే ఇతను యుద్ధం చేశాడు. కృష్ణుడు వాడి యొక్క 16 కాదు 1000 బాహువులు అన్నాను కదండి, ఒక్క 2 బాహువుల నుంచి అందరిలాగా మిగతావన్నీ తెగేశాడు. ఇంకా లొంగిపోయి ఇంకా కృష్ణుడు కూడా ఇంకా చంపేద్దామని అనుకున్న సమయంలో వాడి తల్లి, బాణుడు తల్లి దిగంబరిగా వచ్చి జుట్టు విరమేసి సరిగ్గా వాడికి అడ్డుగా నిలబడింది. కృష్ణుడు అది చూడలేక వెనక్కి తిరిగాడు. ఈలోపుగా బాణుడు పారిపోయాడు. మళ్ళా ఎప్పుడో యుద్ధం జరుగుతుందని వాళ్ళు వీళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఓ వారం రోజులు అయ్యాక మళ్ళీ యుద్ధానికి సిద్ధపడ్డారు. యుద్ధం ఇలాగే ఘోరంగా జరుగుతుంది. చివరికి కృష్ణుడు వాడిని ఓడించేసి నిరాయుధుడిని చేసి ఇంకా చంపేద్దామని కత్తి ఎత్తాడు. అప్పుడు శంకరుడు వచ్చి, ఈ బాణుడు ఎవరో కాదు, నీ ప్రియభక్తుడు ప్రహ్లాదుడి యొక్క వంశం వాడు. ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి, బలిచక్రవర్తి వంశం వాడు. అంచేత నువ్వు చంపొద్దు. పైగా మంచివాడు కూడా, పాపం ఎప్పుడు నీ జోలికి ఎప్పుడు రాలేదు, ఇవాళ తప్పనిసరి అయింది కదా వచ్చాడు. అంచేత వందిని క్షమించి వదిలిపెట్టాడు. వాడు మారిపోయాడు, మంచివాడే అన్నాడు, వదిలేశాడు. అప్పుడు బాణాసురుడు కూడా కృష్ణుని ప్రార్థన చేస్తాడు. తప్పకుండా నీ మనవడికి నా కూతురినిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. ముహూర్తాలు పెట్టుకుని ఓ మంచి రోజున బాణాసురుడు తన కూతురిని కృష్ణుడు మనవడైనటువంటి అనిరుద్ధుడికి ఇచ్చి వివాహం చేయడం అద్భుతంగా జరిగింది. అలాగే అందరూ సుఖంగా ఉన్నారు. శంకరుడికి అన్నాడు, శంకర, నేను ఆ కృష్ణుడి గురించే నిన్ను రమ్మన్నారు. అక్కర్లేదు స్వామి, మీరు మామూలుగా మీ కైలాసానికి వెళ్ళిపోండి, నేనే మిమ్మల్ని చూడాలంటే వస్తూ ఉంటాను అని చెప్పి శివుడికి కూడా అతను రిలీవ్ చేసేసాడు. అంచేత అంతా సుఖంగా ఉన్నారు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సాధురూపాయ మంగళం.